హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలని చాలా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు తల్లులు. సో అలాంటి టైంలో స్కూల్స్కి కానీ వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కానీ ఇలా వెరైటీగా సూజీ రవ్వతో ఇలా స్నాక్స్ చేసుకోండి. ఒకే ఐటెంతో 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ని ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి మంచిగా మనం ఇలా చేసి కొంచెం వెరైటీగా సూజీ రవ్వతో చేయొచ్చు. ఎవ్రీ టైం బియ్యం పిండితో ఆటాతో చేస్తాం, అలా కాకుండా ఇలా చేసి పెట్టండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ని తీసుకున్నాను, దాన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేశాక ప్యాన్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 250 ml ఉంటుందన్నమాట. సో మీరు ఏ గ్లాస్ అయినా క్వాంటిటీ తీసుకోండి, సేమ్ నేను చెప్పినట్లుగానే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ కూడా సెకండ్ గ్లాస్ని యాడ్ చేస్తాను, అంటే మొత్తం టోటల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇందులోకి ఈ వాటర్లోకి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అదే స్పూన్తో హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ అదే స్పూన్ ఆఫ్ వాము వేస్తున్నాను. సో ఇలా 2 యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా బాగుంటాయి టేస్టీగా. సో అది కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, అది కూడా ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. సో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేయాల్సింది కొంచెం ఇలా చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ ఎందుకు ఇలా క్లియర్గా చూపిస్తున్నానంటే ఇంట్లో మీకు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, ఒకవేళ మీకు లేకపోతే ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేదా అమెజాన్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి ఓన్లీ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. సో అందుకే చూపిస్తున్నాను, ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇది కూడా ఒక 1 స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ని వేయడం జరిగింది. సో ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. ఈ మొత్తం వేసిన తర్వాత వాటర్లో మొత్తం కలిసిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇది మొత్తం బాయిల్ అయ్యే వరకు మనం లీవ్ చేయాలి. అంటే బాయిల్ అవుతున్నప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక వాటర్ తీసుకున్నాం కదండి గ్లాస్లో, అదే గ్లాస్ ఆఫ్ ఇంకా బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను, సూజీ రవ్వను అనమాట. ఇదైతే 3 గ్లాసులు తీసుకోవాలి. అంటే మన క్వాంటిటీ ప్రకారం 2 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల సూజీ రవ్వను నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం 3 గ్లాసుల సూజీ రవ్వ వేసిన తర్వాత ఇదంతా సిమ్లోనే ఉండాలి స్టవ్ మీద ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇదంతా కలిసే విధంగా కొంచెం మొత్తం కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలాగే వదిలేసేయండి. అంటే ఎందుకు అంటే స్టవ్ మీదనే పెట్టేసి మూత పెట్టేసి కొంచెం ఆవిరికి అలా ఉడికినట్టుగా అవుతుంది మొత్తం సూజీ రవ్వ. సో నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది. దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతితోనే మొత్తం దీన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇంకా మరీ వాటర్ ఏం పట్టదండి, ఇదే వాటర్ సరిపోతుంది. మీరు మొత్తం క్లియర్గా నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా. సో మొత్తం చూడండి ఎంత మెత్తగా ఎంత భలే ఉంది కదా. సో ఇలా మొత్తం కలిపే విధంగానే కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ఇలా కారపూస చేసే ఉంటుంది కదా, దాంట్లోకి ఇది ఉండలు లేకుండా మంచిగా పెట్టేసుకొని మీకు కావాల్సిన షేప్లో మీరు అలా చేసేసుకోండి. నేనైతే ఒక చుట్లలాగా చేశాను, చిన్న చిన్న కారపూసల్లాగా చేశాను అనమాట. ఇలా షేప్ లాగా చేసేసి మొత్తం ఒక సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని అటు ఇటు మంచిగా వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇది అంతా ఒక ప్రాసెస్ లాగా మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే మనం కలుపుకున్న పిండిని సగభాగం చేసేసుకొని ఇలా చేసేసుకోండి. సగభాగానికి నేను మళ్ళీ చెప్తాను. ఇలా మొత్తం కారపూసలు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఎప్పుడు పిండితో చేసే కారపూసలే కాకుండా మనకు వెరైటీగా ఇలా సూజీ రవ్వతో చేస్తే పిల్లలకి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. సో మొత్తం టోటల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాలా
కరంగానే వచ్చాయి. చాలా తుంపి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో సూజీ రవ్వతో ఇలాగా మీరు కారపూసల్ని కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా పిల్లలకి కూడా స్నాక్స్ లాగా పెట్టొచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు, స్కూల్కైనా ఈవినింగ్ అయినా. సో నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సగభాగాన్ని మీరు పిండిని ఉంచుకోమని చెప్పాను కదండి. ఈ భాగానికి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ పిండి, అంటే అది బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఓన్లీ చిన్న గ్లాస్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేయండి, పెద్దది కాదు. సో ఇది వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోండి, అంటే కలిసే విధంగా పిండి మొత్తం కలపాలి. ఎందుకు పిండి కలుపుతున్నాను అని అనుకోకండి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ చేసే రిబ్బన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, కారపూస చేశాను కదా ఫస్ట్, ఇక్కడ రిబ్బన్స్ చేస్తున్నాను. దానికి కొంచెం పిండి కలిపితేనే కొంచెం గట్టిగా అవుతుంది, మంచిగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని మంచిగా నలుపుకొని, అంటే బాగా ఉండలు లేకుండా మంచిగా తీసేసుకొని, మనకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కారపూసల దాంట్లోనే ఇలాంటి షేప్స్ కూడా ఉంటాయి మీ దగ్గర. సో ఇలాంటి రిబ్బన్స్ లాగా ఉండేదాన్ని స్టార్ లాగా ఉంటుంది, అది తీసుకోండి. అందులో తీసుకొని మొత్తం పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న రిబ్బన్స్ లాగా తీసేసుకోండి, అంటే ముందే చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మొత్తం అలా చేసేసుకొని చిన్న చిన్నగా అలా అన్నీ చేసి, నెక్స్ట్ అయితే ఒక పొయ్యి మీద ఆల్రెడీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కడాయి మీద ఆయిల్ బాగా కాగింది కదా. సో అదే ఆయిల్లోనే ఈ రిబ్బన్స్ని ఒక్కొక్కటిగా వేసేస్తూ కొన్ని అన్నీ వేసేసుకొని నీట్గా మంచిగా 2 సైడ్లు బాగా కాలే విధంగా కాల్చేసుకోండి, అంటే మంచిగా కాలే విధంగా చేసుకోండి. అంటే నేను కొంచెం మీడియంలోనే పెట్టుకున్నాను స్టవ్ని, మీరు కూడా అలాగే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అంతా చేసేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చాయి రిబ్బన్స్. సూజీ రవ్వతో ఇలా ఒక టైప్ ఆఫ్ అంటే ఐటమ్ని నేను ఇలా చేశాను. ప్లస్ ఫస్ట్ చూపించినట్లుగా కారపూస కూడా చేశాను, అంటే ఫస్ట్ కారపూస ప్లస్ రిబ్బన్స్ 2 రకాలను ఒకే థింగ్, అంటే ఒకే ఐటమ్తో నేను తీసుకున్న సూజీ రవ్వతోనే ఇలా 2 ఐటమ్స్ మనకు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.